ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ప్రాంక్ చేయబోతున్నాం. మీరందరూ సరదాగా చూద్దాం రండి. హాయ్, ఎక్కడ చూస్తున్నారు? బాత్రూమ్ వచ్చారు. ఏం లేదన్నా, అది ఇది మా ఇల్లే. అది నేను పడుకున్నా, బయట పడుకున్నా, గాలి పట్టుపోతుంటే ఒక దొంగ వచ్చాడన్న. ఒక దొంగ వచ్చి లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తాళం పగలు కొడుతున్నాడు. తాళం పగలు కొడుతుంటే వాటి నేను వెళ్ళి కర్ర తీసి ఒక దెబ్బ వేసా. దెబ్బ చచ్చాడు. చస్తే నాకేం కొద్దిగా భయంగా ఉంది. శవం లోపల ఉంది. మీరు సహాయం చేస్తారా? వాడిని బయటికి తీసుకెళ్ళి పడేద్దా? సహాయం చేసేది ఎందుకు ఊరుకో? అట్లా కాదులే, పోలీసులకు అప్ప చెప్పాలి కానీ మమ్మల్ని సాయం చేయమంటారు. మీరు పోలీసులకు అప్ప చెప్పాలి కానీ నువ్వు ఏదో బాత్రూమ్ వచ్చావు మమ్మల్ని ఆ మాట మాకు నువ్వు పోలీసులకు అప్ప చెప్పాలి కానీ మమ్మల్ని సాయం చేయమంటారు. మీరు పోలీసులకు అప్ప చెప్పాలి కానీ నువ్వు ఏదో బాత్రూమ్ వచ్చావు మమ్మల్ని ఆ మాట మాకు నువ్వు మాట మరి మనిషిని చంపేది ఊరుకో. మాట ఏం లేదు, నీకు ఆయన తీసుకెళ్ళి పడేస్తే ఆ శవాన్ని నీకు ఎంత డబ్బు కావాలి నాకు డబ్బిస్తాను. డబ్బు మాకెందుకయ్యా బాబు? నువ్వు ఎవరికో పోలీసులు చెప్పి నువ్వు మనిషిని చంపేసి మమ్మల్ని కాకేస్తావు. నువ్వు ఉరుగయ్యా, మనం బయటకు వస్తే ఆయన ఏంది ఆ మాట్లాడితే నువ్వు వచ్చారు బాబు. మరి సహాయం చేయలేదు మీరు. ఏందన్నా సాయం చేసేది? పేరంతా మనిషిని చంపేస్తే సహాయం చేయాలా? ఎవడా మనిషిని తేలికి చంపావు నువ్వు? మీ ఇంట్లోకి వచ్చాయనుకో దొంగతనం నువ్వు కొట్టవా? 2 దెబ్బలు కొడతాం, సత్యాన్ని దెబ్బలు కొట్టాం, పోలీసులకు అప్పు చెప్తాం. మాటిను మనిషిని చంపేది కొట్టాలని కొట్టలేదు, కొట్టాలని కొట్టలా. ఊళ్ళో కర్రబెట్టి అట్టేసా. ఎత్తేసరికి అప్పుడు చచ్చిపోయాడు. అరబట్టి ఆడేసావు నువ్వు. బాబు అసలు లేదు, అసలు అంటే మమ్మల్ని తీసుకెళ్తావు బతుకునే లేదు అసలు. వచ్చి మమ్మల్ని కాకేస్తా. ఏం లేదు, ఏముందన్న మమ్మల్ని ఎందుకు ఎంత కావాలి డబ్బులు ఎంత ఇస్తా. నాకు మాకు డబ్బులు అవసరం లేదన్న. మమ్మల్ని ఎందుకన్నా మమ్మల్ని ఇచ్చిస్తాం. మమ్మల్ని ఇచ్చిస్తాం సపోర్ట్ చేస్తున్నాను. మాకు తెలియదు. మేమేదో బాత్రూమ్ వచ్చి మమ్మల్ని కాకేసి చూపిస్తాను. మనిషిని చంపేద్దాను, ఒక దెబ్బ చచ్చిపోయినంత మమ్మల్ని కాకే మాకన్నా అట్లా. ఎన్ని కాదు కానీ ఉన్నా కూర్చోను. కూర్చోగా కూర్చో కూర్చో అంటే లోపల ఉన్నాడు అన్న. ఆడేమో చనిపోయాడు, చచ్చిపోయాడు. ఆయన మీరు నాకు సహాయం ఇస్తే మీకు ఒక కారు ఇస్తాను, 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తా. అది తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారు మీరు కొంచెం చేయండి. ఆ పిల్లం పెట్టిన మామూలుగా మమ్మల్ని డబ్బు ఇచ్చి కాగిస్తారు. మమ్మల్ని నాయన అంటే నువ్వు అసలు మనిషి ఉన్నాడు, అంత మనిషి ఉన్నాడా? మనిషి చూద్దాం, ఆగు, తొందరపడతావా? లోపలికి వెళ్ళి చూద్దాము. కారు ఫోన్ చేయనా? మాకు ఎందుకన్నా మాకు మమ్మల్ని ఇసుకిస్తావు. మమ్మల్ని ఇరికిస్తా కాకపోతే నువ్వు ఎందుకన్నా తోటి మనకు సహాయం చేయనా? ఏమంటావు ఏందన్నా నువ్వు? నీకు తెలుసుకోతే నేను చూసుకుంటాను మీకు. పోలీసు అప్పు చెప్పకుండా ఒక దొంగ కొంత కొట్టరా? దేనికి? ఇంట్లో వచ్చి నువ్వు కొట్టవా? మనిషిని చంపేసి అయినా కూడా మనిషిని చంపకూడదు కదా. నువ్వు ఎందుకు కొడతారండి? ఎన్ని కాదన్నా, మనిషి లోపల చనిపోయి ఉన్నాడు లోపల. హెల్ప్ చేయండి అన్న, హెల్ప్ చేస్తే కొద్దిగా మన మీదకి వచ్చింది బాబు కూడా వచ్చేసి ఎందుకన్నా మమ్మల్ని కాకేస్తావు మా పిల్లల జీవితాలు ఉన్నాయి. మా పిల్లలు ఉన్నారు. మాకు నిదానంగా మాట్లాడదాం. అప్పుడు ఎన్ని కాదు కానీ నువ్వు కాల్ ఇస్తాము. ఇక్కడ కాదు, హైదరాబాద్ లో ఉంది. వద్దన్న బాబు, మాకు ఏమన్నా బతకాలు వెళ్ళి మాకు ఇచ్చి మనిషిని చంపించాలి రానున్నారు. రామంటావు చేయనంటారా? మాకెందుకన్నా, మేము అన్ని చేయలేం కానీ. సపోర్ట్ చేయండి అన్న కొద్దిగా నాకు. ఏ సపోర్ట్ చేయమంటావు? మనిషి సపోర్ట్ చేయమంటావు? మనం తీసుకెళ్ళి అందాం కదా. ఎందుకు నేను బయటికి తీసుకొని నేను కనిపించినట్టు ఇక్కడికి వచ్చి నువ్వు మనిషిని చంపేసి అంటావు. కొన్నారా మేము వచ్చి నెల వస్తుంది మా తేలేక. దొంగతో పోలీసులు పట్టేయాలిగా నువ్వు దెబ్బ కొడతావా? కప్పకి కొట్టానన్న, కొట్టంగా చచ్చిపోయాడు. అంత సింపుల్ గా చదువుతున్నావు అన్న నువ్వు మనిషిని చంపేసి. ఒక మనిషి ప్రాణం ఎన్ని కాదు మా చూసానండి. నాకు 100 ఎకరాల పొలం ఉంది. మీకేం డబ్బుకేం కొద్దు లేదు. మీకు అవసరం చెరువు 2 ఎకరాల పొలం రాకేస్తా. మగడా, నీకు పొలాల గురించి మాకేంది రా మగడా? నువ్వు మనిషిని చంపేసి మమ్మల్ని కాపలా ఉండమని మమ్మల్ని తీసుకెళ్ళమంటావు బయటికి.
ఉండొచ్చు మమ్మల్ని ఇరుకోమంటావు నువ్వు కాదన్నా మమ్మల్ని తీసుకొచ్చి బయటకు వెళ్ళాలి మమ్మల్ని తీసుకొచ్చే నేను ముందు చెప్తాను అన్నకు ముందు చెప్తాను. ముందొద్దా మాకు దండ ఉన్నా మీకు మాకు ఎందుకు ముందు మమ్మల్ని కాక ముందు అంటావు మనిషిని చంపేసాడా మమ్మల్ని తీసుకొచ్చావు ఏదో చెబుతానని ఎడికి తీసుకొచ్చి బాబు మేము మందు ఆకలాగేంది మండి చెప్పేది మాకు అసలు భయం వేస్తుంది ఏంటి మంచి చెప్పింది ఎందుకు బయట నేను ఒక్కనే లేను ఇక్కడ. రాత్రి నువ్వు కొట్టే చెప్పుకోవడం నువ్వు చూసుకుంటా మమ్మల్ని ఫోన్ చేయాలి బట్టి ముందు మమ్మల్ని కాదు ఊరుకున్నా నువ్వు మమ్మల్ని చెబుతావు మంచి సహాయం చేయాలి. మాకు ఎందుకు నీకు? బాబు ఈయనేది ఏందన్నా నాకు భయంగా ఉంది. మీరు ఉన్న తోడు ఏం తోడుండేది వదిలేసి నువ్వు మీకు ఒక కారు ఇస్తా. ఆ కారులో తీసుకెళ్ళి ఎక్కడో కూడా పడేసారండి. పొద్దు స్వామి నీకు దండం పెట్ట మమ్మల్ని వదిలేసి ఈయన మనల్ని ఇరికిద్దాం చెప్తున్నాడు ఆయన బెల్లం పెట్టుకున్నారు ఇరికిపోయాను అమ్మో వాళ్ళని ఇదేదో తేడా కొట్టాను మరి నువ్వు మంచిది దొంగతానికి వచ్చావు నువ్వు మంచిది నువ్వు వదలబోయే బాబు ఊరి అట్టన్న చచ్చిపోయాడు. ఊరి అట్టన్న కడదు ఆ సగం చంపేసావా మనిషిని చంపేది ఆయన రాటు పోతాను నిజమే అనుకుంటాను. ఇంటే మరి మనిషి ఒక కర్త చచ్చిపోయేది కర్త పడితే చచ్చిపోతాడు ఇది ఎందుకు కొట్టావు కత్తితో పడితే మనుషులను చంపేసావు నువ్వు ఎలా ఉన్నదా మమ్మల్ని నువ్వు పట్టణం కొట్టావు. నాకు సహాయం చేయండి. తగం చేయాలి నా మనిషిని చంపేసి తగం చేయమంటావు నీకు ఎకరాల పొలాలు అంటావు కార్లు ఎత్తానంటావు మాకు పెళ్ళం పెట్టలు ఉన్నారు మమ్మల్ని తీసుకెళ్ళి బాత్రూమ్ వచ్చావు మమ్మల్ని కాగేసావు ఇటు అది తీసుకెళ్ళి ఆడ పడలేరు మీరు. ఎందుకు పడేసేది మా వాళ్ళు ఏడైతే నాకు నువ్వు చంపేసి మమ్మల్ని ఆపుతా నువ్వు ఆపాలి మమ్మల్ని ఆగు ఎవరు ఇంకో మనోజులు ఎట్ల నుంచి కోఆపరేటివ్ నువ్వు కూడా అట్లా లైన్ చేయ ఆడే పిచ్చోడు ఆటందుకు వచ్చే నన్ను వదిలేసి అప్పుడు మీకు ఎంత పొలం కావాలో అక్కడ కనీసం అయితే చెరువు 10 ఎకరాలు రాసేస్తా. ఈ విషయాన్ని మాత్రం మీకు సేవ్ చేయనన్నా. ఎంత చెప్పాలి దీనికి వాడు చచ్చిపోయలేదు పోతాం బాయ్ మనకి ఎందుకు వచ్చింది రా అసలు వెళ్ళిపోయే వాళ్ళ మనల్ని కాగేసి మనల్ని ఇరికిస్తానని చెప్తాడు మనిషి బతుకున్నాడు లేదు చూద్దాం అన్నాడు కదా సహకరించన్నా. నువ్వు పొలాలు రాకపోతే నీకు కొంచెం చెబుతా నేను గట్టి చెరువు 10 ఎకరాలు గట్టిగా రాదు ఆ పద రాదు. ఒక్క జట్టు కొట్టింది ఊ నాకు కొట్టే జట్టు పడిపోయాడు బిడబిడ్గా. అనవసరం అన్నయ్య అనవసరం అన్నయ్య వద్దురా అట్టనమా కన్నా తెచ్చినా చచ్చిపోయి ఉన్నారు బట్టి బతుకున్నాడో లేదు చూడు మమ్మల్ని చూడు లేదు చూడన్నా లేదు చూడు కొంచెం చూడు. ఏందన్నా మళ్ళీ పని చేసావు మాకు కొద్ది భయం వేసింది గుండెలో దడ వచ్చేసి గుండెకాయ మోకాలు జాగ్రత్త అసలు నువ్వు బలవాడు నువ్వు మమ్మల్ని ప్లాన్ చేసామన్నమాట. అంటే మాకు భయం వేసింది కదన్నా జస్ట్ సరదాగా ఎంటర్టైన్మెంట్ ఏంటన్నా మాకు గుండె జారిపోయింది కదన్నా భయం వేసేసింది భయపడ్డారా గుండెకాయ మామూలుగా అలా దడ పుచ్చిపోయింది అంతే ఇంకా చచ్చిపోతారు ఇలాంటి ఎప్పుడు ఆ కిడ్నీలో కనపడిందా? మనం తీసిన వీడియో ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టమంటారా? పెట్టమంటావా? ఎప్పుడు చేయలేదు కదా మాకు ఏం చెప్తే మన యూట్యూబ్ లో వచ్చింది అందరూ నాకు సపోర్ట్ చేయండి. స్టైల్ రవి యూట్యూబ్ ఛానల్ అన్న సార్ చెప్పండి. స్టైల్ ఎప్పుడు ఛానల్ మీకు అందరూ లేకపోతే